2024 పొలిటికల్ రివైండ్ ఈ వీడియోలో విశ్లేషిద్దాం. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. 2024 రివైండ్ సిరీస్లో ఇది 4వ వీడియో. ఈ ఏడాది టాప్ సెర్చ్డ్ వెబ్సైట్స్ పై మొదటి వీడియో, బంగారం ధరల గ్రాఫ్ పై రెండో వీడియో, స్టాక్ మార్కెట్ ప్రెడిక్షన్స్ పై మూడో వీడియో అందరూ ఆదరించారు. ఆ సిరీస్ లో భాగంగా 4వ రివైండ్ వీడియో పాలిటిక్స్ పై చేశాను. మీ ఒపీనియన్ చెప్పండి. తొలి 3 రివైండ్లు చూడని వాళ్ళు నా ఛానల్లో చూడండి. దేశంలో ఈ ఏడాది అంటే 2024లో మొత్తం 8 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీలు మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ప్రతిపక్షాలు గద్దెనెక్కాయి. అధికార పార్టీలు ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాయి. ప్రధానంగా ఈ ఏడాది మే, జూన్ నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీలకు కూడా పోలింగ్ జరిగింది. అంతకుముందు 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం. మే, జూన్ 2024 లోక్సభ ఎన్నికలు. ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ముచ్చటగా 3వ సారి అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీకి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రం ఈ ఫలితాలు కాస్తంత నిరాశను మిగిల్చాయి. ఎందుకంటే అసలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే సీట్లన్నీ ఒక్క బీజేపీయే సాధిస్తుందని, ఈసారి 300 సీట్లు పక్కా గెలుస్తామని అంచనా వేసుకున్నారు. కానీ ఈ 2 కోరికలు నెరవేరలేదు. అయితే ఎన్డీఏ కూటమి పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే రామమందిరం నిర్మించిన అయోధ్యలో బీజేపీ అభ్యర్థి గెలవకపోవడం ఆ పార్టీకి ఒక రకంగా శరాఘాతంగా మారింది. ఏప్రిల్ 2024 అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. ఈ ఏడాది ఏప్రిల్లో ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంది. దీంతో పెమా ఖండు మళ్లీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే సిక్కింలో క్రాంతికారి మోర్చా పార్టీ మరోసారి ఘన విజయం సాధించింది. దీంతో ప్రేమ్ సింగ్ తమాంగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మే, జూన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా. ఆంధ్రప్రదేశ్ కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి పట్టం కట్టారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 స్థానాలను కూటమి దక్కించుకోవడం విశేషం. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారాన్ని కోల్పోవడమే కాదు, ప్రతిపక్ష హోదాను సైతం దక్కించుకోలేకపోయారు. ఆ పార్టీ కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఇక అదే సమయంలో జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. మొత్తం 147 స్థానాలున్న అసెంబ్లీకి 2 విడతలుగా అంటే మే 13, జూన్ 1వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 75 స్థానాలు గెలుచుకొని ఆ రాష్ట్రంలో అధికార పీఠాన్ని తొలిసారిగా దక్కించుకుంది. దీంతో 25 ఏళ్ల బిజు జనతాదళ్ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ పాలనకు ఫుల్ స్టాప్ పడింది. ఒడిశా సీఎంగా బీజేపీ నేత మోహన్ చరణ్ మాంఝీ బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబర్ 2024 జమ్మూ కశ్మీర్, హర్యానా. అలాగే సెప్టెంబర్లో జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి 3 విడతల్లో ఎన్నికలు జరగగా మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాకు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. అయితే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ రాష్ట్ర ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. కొన్ని సంవత్సరాల పాటు జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలన సాగింది. అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేసింది. ఈ పరిణామాల మధ్య జరిగిన తాజా ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటర్లు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి పట్టం కట్టారు. జమ్మూ కశ్మీర్ పై ఎన్నో ఆశలు పెంచుకున్న బీజేపీకి నిరాశ మిగిలింది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక హర్యానాలో మాత్రం బీజేపీ మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని మళ్లీ బాధ్యతలు చేపట్టారు. ఈ రాష్ట్రంలో ఈసారైనా తమ సత్తా చాటాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి నిరాశ ఎదురైంది. నవంబర్ 2024 మహారాష్ట్ర, జార్ఖండ్. ఇక నవంబర్లో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ కు 2 విడతల్లో పోలింగ్ జరిగింది. అదే 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. అయితే ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలు మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవడం గమనించాల్సిన విషయం. అంటే జార్ఖండ్ లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీలు అత్యధిక స్థానాలను గెలుచుకున్నాయి. దీంతో మరోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు చేపట్టారు. అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీకి, మహాయుతి కూటమికి మధ్య ప్రధాన పోరు జరిగింది. ఈ పోరులో మహాయుతి కూటమికి ఓటర్లు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు పక్కా క్లారిటీగా ఉన్నారని మరోసారి స్పష్టమైంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నిక విషయంలో మాత్రం దాదాపు 10 రోజుల పాటు ఉత్కంఠ నెలకొంది. చివరకు బీజేపీ నేత మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను మరోసారి అదృష్టం వరించింది.
వచ్చింది. దీంతో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇక డిప్యూటీ సీఎంలుగా ఆ కూటమి నేతలు అజిత్ పవార్, ఏకనాథ్ షిండేలు పదవులు చేపట్టారు. మొత్తంగా ఈ ఏడాది 8 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు ప్రతి చోట పక్కా క్లారిటీగా ఫలితాలిచ్చారు. వీటిలో కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏకపక్షంగా అధికార పార్టీలకు విజయాలను అందించారు. వాటిలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం ఉన్నాయి.